courtesy Sari House, OU Colony, Sheikhpet, Hyderabad. నమోస్తు నారాయణ మందిరాయ నమోస్తు హారాయణ కంధర. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై గౌదర్బార్. గౌదర్బార్ అంటే గో ఆధారిత వ్యవసాయంతో మనకు అందిస్తున్న చాలా న్యాచురల్ కెమికల్స్ లేని ఇంటి సామాగ్రితో పాటు పూజ సామాగ్రి కూడా గౌదర్బార్లో ఉన్నాయి. స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్బార్ పూజా ఉత్పత్తులు www.gaudarbar.com ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. సో ఈరోజు నేను హైదరాబాద్ నుంచి చాలా దూరం వచ్చిన మీకు ఒక అద్భుతమైన గుడి చూపించేటందుకు. ఈ గుడి ఎక్కడుంది అనేది మా వాళ్ళు మంచి మ్యాప్లో కూడా మీకు చూపిస్తారు. మీరు రావాలనుకున్నప్పుడు మంచి ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా చూసిపోవాల్సిన గుడి. అయితే ఇది విష్ణుమూర్తి గుడి అన్నట్టు. ఇది ఉంది ఈ గుడి, ఈ పలానా గుడి ఎక్కడుంది అని అంటే రావులపాలెం నుంచి మనం ఆత్రేయపురం వెళ్తున్న దారిలో మధ్యలో ర్యాలీ అని ఒక ఊరుంది. ఈ ఊరికి ర్యాలీ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఒక విశిష్టత ఉంది. అది కూడా నేను చెప్పేస్తా. బట్ ఫస్ట్ లోపలికి వెళ్దాము. లోపల పోయి అసలు గుడి ఎట్లుంది. చిన్న గుడే కానీ చాలా గొప్ప గుడి. రండి. గుడి ముందు ప్రాంగణం అనేది చాలా పెద్ద ఉంది. అండ్ ఇది గుడి ఎంట్రన్స్. గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత. గుడి నిజంగా చాలా పాత గుడి. 11వ శతాబ్దంలో చాణక్యులు కట్టించిన గుడి అంట ఇది. సో అప్పటి నుంచే కాకుండా దానికన్నా ముందు నుంచి ఉన్న గుడి. బట్ ఈ గుడిలో స్పెషాలిటీలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఇట్లా అని రాగానే లోపల ఇప్పుడు కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం ఉంది ఎదురుగా. ధ్వజస్తంభం ఎదురుగానే దేవుడు ఉంటాడు మనం ఏ గుడిలో అయినా. బట్ ఆ ఎంట్రన్స్ క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. రండి పోదాం. అసలు ఎంత పాత గుడి అంటే ఇది. చూసింటారు కదా అసలు ఈ పిల్లర్స్ చూడండి. ఒకసారి పిల్లర్స్ చూపిస్తుంది చూడండి. ఈ పిల్లర్స్ ఇదంతా కూడా గ్రనైట్ రాయి. అండ్ కింద బండలు కూడా ఇవి ఆ కాలంలో మనం చూసిన బండలు అన్నట్టు. ఇటు రండి చూపిస్తా. సో ఈ బండలు ఈ మధ్యలో డిజైన్ చూడండి. ఇదంతా కూడా ఒకానొక టైంలో ఇలాంటి డిజైన్స్ కొన్ని పెద్ద పెద్ద బంగళాలు ప్యాలెస్లలో కూడా మనం ఇట్లాంటి డిజైన్లు చూసేవాళ్ళం. కానీ ఇది గుడిలో ఉంది అని అంటే ఇది ఏనాటి గుడి, ఎలాంటి ఆర్కిటెక్చర్ కట్టిన గుడి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు మనం ఏం గుడికి వచ్చిందో చెప్పలేదు కదా. విష్ణుమూర్తి అని మాత్రమే చెప్పినా కదా. ఎస్, విష్ణుమూర్తి అవతారమైన జగన్మోహిని అంటాం కదా మనము. జగన్మోహిని అవతారంలో కూడా ఒక గుడి ఉందా అని ఆశ్చర్యపోతారు చాలామంది. రైట్. సో జగన్మోహిని కేశవ గుడి ఇది. సో ఈ గుడి ఉంది ర్యాలీ అనే ఊర్లో. సో ఈ ఊరికి ఆ పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఈ గుడి వల్లే వచ్చింది. అయితే ఈ గుళ్ళ ఆ దేవుడి యొక్క రూపం ఏదైతే ఉందో అది స్వయంభూ విగ్రహం అన్నట్టు. ఎన్నో ఏళ్ళుగా అది ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ అది ఎట్లా వెలిసింది అనే దానికి ఒక కథనం ఉంది. అది చాలా అద్భుతమైన స్టోరీ. సో
సో ఆ స్టోరీ నేను చెప్తా వినండి. అయితే బేసిక్గా మనందరికీ కూడా మోహిని అవతారం ఎందుకు వచ్చిందో తెలుసు కదా. విష్ణుమూర్తి క్షీరసాగర మదనంలో అమృతం ఎప్పుడైతే పుడుతుందో ఆ అమృతాన్ని ఇటు రాక్షసులకి ఇటు దేవుళ్ళకి ఇద్దరికి పంచే ప్రయత్నంలో ఈ అవతారం ఎత్తుతాడు అన్నట్టు తెలుసు కదా మీ అందరికీ. సో అదే మోహిని అవతారం. మోహిని అంటే ఎంతో అందంగా ఉంటాడు. అసలు ఏ దునియాలో ఉన్న ఏ ఆడోళ్ళు కూడా అసలు పనికిరారు, అంత అందంగా ఉండేది విష్ణుమూర్తి అవతారంలా. సో అలాంటి అవతారమే జగన్మోహిని అవతారం. విష్ణుమూర్తి ఎప్పుడైతే జగన్మోహిని అవతారం ఎత్తుతాడో అప్పుడు అసలు ఆయనను చూసి శివుడు కూడా ముగ్గురైపోతాడంట. అసలు ఏమి అందం ఇది, ఇంత అందమైన స్త్రీని నేను ఇప్పటి వరకు చూడలేదే అని చెప్పేసి. అప్పుడు ఆ విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలా రథం పైన ఎక్కి అట్లా అని పోతుంటాడంట. పోతుంటే వెనకాల నుంచి చూసి, అంటే వెనకాల ఒక కొప్పు, ఆ యొక్క స్ట్రక్చరు, కాళ్ళకి కడియాలు, గజ్జలు, అందమైన చర్మ రంగు, కాంతి, ఇవన్నిటిని చూసి ఎవరు అని ముగ్ధులైతే శివుడు ఆయన సర్వాంతర్యామి అయిన శివుడే ఆయన మర్చిపోయి విష్ణుమూర్తి వెనకాల అట్లా నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట. అరే ఇదేంది ఇట్లా నాయనకాలు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి పారిపోతున్నాడంట విష్ణుమూర్తి. సో అట్లా పారిపోతున్న విష్ణుమూర్తి వెనకాల ఈశ్వరుడు వస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రంగా ఉంది కదా అసలు వినడానికి. కానీ భూమి పైన భూమి అంటే మొత్తం అన్ని లోకాల్లో, త్రిలోకాల్లో ఏ లోకంలో అయినా కూడా భూమి పైనతో సహా ఎక్కడ కూడా ఇంత అందగత్తని నేను ఎప్పుడు చూడలేదని శివుడు అట్లా ముగ్ధుడై వెనకాల పారిపోతున్న విష్ణుమూర్తిని పట్టుకోవడానికి, అంటే ఏంటి అందం అని తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే అప్పుడు ఈ విష్ణుమూర్తి ఇదేంది ఇట్లా జరుగుతుంది, ఇట్లా వస్తున్నాడు అని చెప్పేసి పారిపోతుంటాడు. పారిపోయే ప్రయత్నంలో ఆయన రథం ఎక్కిండట. ఆ రథం పైన ఆయన వెళ్తుంటే కలిసి కూడా వస్తున్నాడు. సో ఈ రథం పైన ఎక్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ రథానికి ఇప్పుడు పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రానికి ఒక శిల రాలిపోయి కింద పడిపోయిందంట. మామూలు ఇట్లా శిలలు ఉంటాయి కదా అన్ని చుట్టూ టైట్ చేయడానికి, అంటే స్క్రూలు. సో ఆ శిల రాలిపోయిందంట. ఆ స్క్రూ రాలిపోవడం వల్ల చక్రం అంటే బండ ఆగిపోయింది. బండ ఆగిపోగానే ఏమవుతుంది, ఇమీడియట్గా అరే ఇదేంటి అని వెనకకి తిరిగి చూసిందంట విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని వెనకకి తిరిగి, అంటే వెనక నుంచి చూసి ఎవరి అందగత్తే అని చెప్పి వెనకాల వెళ్తున్న శివుడు ఒక్క నిమిషంగా ఆగిపోయి ఓహో ఇదంతా విష్ణుమాయా, విష్ణువేనా ఇట్లా పోతున్నది అని చెప్పి రియలైజ్ అయ్యి ఒక్కసారిగా ఉన్న జాగలో అట్లా ఆగిపోయిందంట. అందుకోసమే ఇక్కడున్న ఈ గుడి, అంటే ఎప్పుడైతే విష్ణుమూర్తి వెనకకు తిరిగి శివుడిని చూసిందో ఆ శిల, ఆ విగ్రహమే ఇక్కడ ఉంటుంది అనమాట. అదే విధంగా అదే స్టైల్లో అట్లా ఆగిపోయిండు ఆ దేవుడు. సో ఆ విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తాం. అట్ ద సేమ్ టైం ఈ విగ్రహానికి ఆపోజిట్గా అంత దూరంలో అక్కడ శివుడు కూడా స్వయంభూ, అంటే ఈయన వెనకాల ఉరికొస్తున్నాడు కదా, సో ఆ ఉరికొస్తున్న శివుడు అట్లా ఆగిపోయింది అనమాట ఆయన కూడా. సో అందుకోసమే ఆయన అక్కడ, ఈయన ఇక్కడ, ఇద్దరు శివకేశవులు ఇద్దరు కూడా ఎదురుగా ఉంటారనమాట. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ అదృష్టం కేవలం శివుడికి, అప్పుల్లో ఉన్న వాళ్ళకి, ఆ రాక్షసులకి, ఈ దేవుళ్ళకి మాత్రమే కాదు, ఆ జగన్మోహిని అవతారాన్ని చూడగలిగే ఒక అదృష్టాన్ని ఈ ర్యాలీ అనే ఊరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాడు ఆ విష్ణుమూర్తి. ఎస్. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పడం మర్చిపోయినా ఏంటంటే ర్యాలీ అనే పేరు ఎందుకు వచ్చిందనే కదా. ఇందాక నేను చెప్పినా కదా, ఏదైతే ఈ రథాల యొక్క చక్రానికి ఉన్న శిల రాలిపోయిందో అది రాలిపోయి ఇక్కడ పడిపోయినందుకు ఈ ఊరికి పేరు ర్యాలీ అని వచ్చిందంట. ర్యాలీ అయిపోయిందనమాట. అట్లా వచ్చిన పేరు. అయితే ఇక్కడ విగ్రహం చూడండి మీరు, నేను విగ్రహం చూపిస్తాను మీకు, అసలు మామూలుగా ఉండదు. సో ఆ స్వామి ఇక్కడ ఎట్లా వెలిసిండు అనేది స్టోరీ చెప్పినా కదా నేను. ఇప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకొని పోతున్నా, ఇక స్వామి విగ్రహం చూపిస్తా. ఇప్పుడు వరకు మనము అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహం చూసి అసలు ఏమి అందం, బాలుని రూపంలో ఎంత అందంగా ఉన్నాడు రామచంద్రుడు అనుకున్నాం కదా, అలాంటి అందాన్ని, అలాంటి వైభవాన్ని ఈ విగ్రహంలో చూడొచ్చు. రండి. అయితే ఇక్కడ నుంచి ఇట్లానే మెల్లగా దర్శనానికి ఇట్లా పోతున్నారు. లోపల 2 గర్భగుడులు ఉన్నాయి లోపల. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్వయంభూ అమ్మవారు ఉంది. అయ్యవారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అమ్మవారు వస్తుంది కదా. సో ఇక్కడ మనకి దేవి అమ్మవారు, శ్రీదేవి అమ్మవారు. సో శ్రీదేవి అమ్మవారు అంటే ఆ అయ్యవారికి శ్రీదేవి, భూదేవి ఇద్దరు భార్యలు కదా. సో ఇక్కడ శ్రీదేవి అమ్మవారు ఉంది, అటువైపు భూదేవి అమ్మవారు ఉంది.
సో అమ్మవారిని కూడా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మొక్కుందాం, తర్వాత లోపలికి వెళ్దాం. పాపమెంత కలిగిన పరిహరించేయందుకు నా పాల కలదుగా నీ నామము. సో శ్రీదేవి అమ్మవారిని చూసారు కదా, ఇప్పుడు భూదేవి అమ్మవారిని చూపిస్తాను నేను, దాని తర్వాత మనం లోపలికి వెళ్దాం. నా పాల కల సో ఇక్కడ ఉన్నది భూదేవి అమ్మవారు. అయ్యవారికి అంటే అయ్యవారి గర్భగుడికి ఒకవైపు శ్రీదేవి, ఒకవైపు భూదేవి, ఇద్దరు అమ్మవార్లు కూడా ఇక్కడ వెలవడం జరిగింది. కోపమెంత కలిగిన కొచ్చి శాంతమి చూటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా, మీరు కూడా లోపలికి వచ్చేయండి. విశ్వకారక నమో నమో, విశ్వపాలక నమో నమో, విశ్వనాయక నమో నమో, విశ్వవ్యాపక నమో నమో, విశ్వవర్ధన నమో నమో, విశ్వమోహన నమో నమో, విశ్వశుభంకర నమో నమో, విశ్వలయంకర నమో నమో, విశ్వాకార నమో నమో, విశ్వాధార నమో నమో, విశ్వవిహార నమో నమో, విశ్వోద్ధార నమో నమో. కృష్ణ మాధవ విష్ణు కేశవ అనంత శయన నారాయణ, కమలనాభ హరి కమల వల్లభ భవార్తి శమన నారాయణ, చక్రనందకి సాంగ గదాధర సురారి దమన నారాయణ, నీలమేఘ సుశ్యామ సుందర ఖగేంద్ర గమన నారాయణ, భక్తలోలసిత భక్తవత్సల దయార్ద్ర సాగర నారాయణ, దీనలోక భయ శోక వారక దిగంబ మందిర నారాయణ, ధర్మస్థాపక ధర్మదీపక అనంత సార నారాయణ, శిష్ట రక్షక దుష్ట శిక్షక దశావతార నారాయణ. అసలు నిజంగా స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు తెలుసా, ఎంత అందంగా ఉంటాడంటే. స్వామి యొక్క డీటెయిల్స్ అంటే ఆ విగ్రహానికి ఉన్న డీటెయిలింగ్ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది తెలుసా, అంత డీటెయిలింగ్ ఉంది, అంత వర్క్ ఉంది. ఇదేంటి అసలు ఎవరో శిల్పి చెక్కినట్టుగా ఉంది అని అంటే, ఏ శిల్పి చెక్కని ఒక అద్భుతమైన విగ్రహం, ఒక నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. అలాంటి స్వామి వెలిసింది ఇక్కడ. అంటే యాజ్ ఇట్ ఈస్గా విగ్రహం ఎట్లుందో అట్లే స్వామి వెలిసి ఆగిపోయింది అన్నట్టు. ఇక్కడ పంతులు గారు ప్రతిరోజు ఆ స్వామిని కల్లారా చూసుకునే అదృష్టం ఆయనకి చాలా ఉంది. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనతోనే మాట్లాడిద్దాం. స్వామివారి విగ్రహం చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది. ఆ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంది అనేది మనకి పంతులు గారు చెప్తారు. నమస్తే అండి పంతులు గారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీకేశవం కరతలోద్ధృతరమ్యపద్మం చంద్రప్రభా విశద నిర్మల పాంచజన్యం మార్తాండకోటి రుచిరోజ్వలతేష్ణచక్రం వందే గదాధరమహం సురబృందవన్యం అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం కనకకమలయుగ్మహం ప్రాళసత్వాణి పద్మాం అనుపరిమితమధ్యస్థాం కుంభికుంభస్తనాఢ్యాం మృదుల జగనశోభాం రాజ్యలక్ష్మీం నమామి. శ్రీరాజ్యలక్ష్మీం నమామి.
స్వామి జగన్మోహిని కేశవస్వామి, ఎదుట పురుష రూపం కేశవస్వామి, వెనుక జగన్మోహిని ఆకారం, సాలగ్రామ శిల, స్వయంభూ ఏకశిల, శంఖం చక్రం, గద పట్టుకున్నటువంటి హస్తం గద, ఉంగరాలు గోళ్ళు నైపుణ్యత, అభయహస్తం, హస్తములోని హస్తరేఖలు, భార్యలు శ్రీదేవి భూదేవి. గరుత్మంతుడు పాదసేవ చేసుకుంటున్నారు. విష్ణు పదోద్భవ గంగ, రెండు పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం. నిరంతరము గంగ స్రవిస్తూ ఉంటుంది. ఆ రెండు పాదాల మధ్యలో పద్మాసనం వేసుకుని నమస్కారం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ గంగాదేవి విగ్రహం. ఆ రెండు పాదాల మధ్యలో పరమ భాగవతోత్తములు పాదసేవ చేసుకుంటున్నారు. ప్రహ్లాదో బలిరంభరేష నృపతిర్వ్యాసో వశిష్ఠ సుఖ, పార్థసౌనక సంయమీ చ జనకౌ రుక్మాంగదౌ నారదః, అక్రూరశ్చ విభీషణ భవధ్రువౌ పుణ్యాధికో వైష్ణవః. పొన్న చెట్టు శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్లుగా మకర తోరణ రీతి ఆలయములో కేశవస్వామి, దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన, పరశురామ రామ బలరామ బుద్ధ కలికి అవతారం, తుమ్ముర నారదులు, కిన్నెర కింపురుషుడు, రంభ ఊర్వశి, ఆదిశేషు పడగ విప్పినట్లుగా ఎదుట కేశవస్వామి, వెనుక జగన్మోహిని ఆకారం, సెగజుట్టుకున్నట్టుగా సిగ, చామంతిపు పుష్పం, ఆ కురులు నైపుణ్యత, దండ కడియాలు, కచ్చాపోస్ చీర కట్టుకున్నారు. పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మిని జాతి స్త్రీ లక్షణం. కాళ్లకు అందెలు గజ్జెలు, వెనుక జగన్మోహిని ఆకారం. ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం. ఇందిరా హృదయ సారస భృంగ, కుండలేంద్ర మృదుతల్పశయాంగ, పాదపంకజ సముద్ధిత గంగ, పాతు నః పతగరాజతురంగ. నీ శంఖు చక్రాలు గోవిందా, మా శాంతి సౌఖ్యాలు గోవిందా. నీ శంఖు చక్రాలు గోవిందా, మా శాంతి సౌఖ్యాలు గోవిందా. నీ వామహస్తమే గోవిందా, మా భయహస్తము గోవిందా. నీ వామహస్తమే గోవిందా, మా భయహస్తము గోవిందా. అంకుల్ గారు, ఇక్కడ అంటే మామూలుగా కొన్ని ఊళ్ళల్లో ఆచారం ప్రకారం ఆ గుళ్ళల్లో ఆ స్వామికి సంబంధించిన పండగలు వచ్చినప్పుడు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, లేకపోతే మనకి వేరే ఏవైనా సంక్రాంతి కావచ్చు, ఇక్కడ సంక్రాంతి కూడా బాగా చేస్తారు. సో ఇట్లాంటి పండగలప్పుడు ఎలాంటి ఉత్సవాలు చేస్తారు, ఇక్కడ ఎలాంటి పూజలు చేయడం జరుగుతుంది? శ్రీభూతమేత శ్రీ జగన్మోహనేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి ప్రతి సంవత్సరము జరిగేటువంటి కళ్యాణోత్సవములు శ్రీరామనవమిలగాయతు పౌర్ణం వరకు కూడా, చైత్రశుద్ధ నవమిలగాయతు పౌర్ణం వరకు కూడా ఇక్కడ కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్ర సమయన్న ఇక్కడ స్వామివారికి ప్రతి నెల కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎవరైనా కోరిక కలవారు ఈ స్వామివారిని దర్శించి
5 బుధవారాలు దర్శించి ఈ కళ్యాణోత్సవం చేయించుకున్న భక్తులకి తన మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరిక స్వామివారి అనుగ్రహం చేత తప్పక నెరవేరబడును. చాలా చాలా సంతోషం. పంతులు గారు చెప్పారు కదా ఇందాక, అసలు ఏమి విగ్రహము, అసలు ఏంది, అసలు ఆ కళ ఏంది, ఆ కళా నైపుణ్యం ఏంది దేవుడిది. ఎందుకంటే స్వయంభూ విగ్రహం కాబట్టి, ఒకరు చెక్కిన విగ్రహం కాదు అది. కాబట్టి దాంట్లో ఉన్న అందమే అందం తెలుసా. నిజంగా 2 కళ్ళు జాలలేవు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, నేను పోగానే 2 చేతులు ఎత్తి మొక్కలైపోయాను, ఇట్లా చూస్తూ నిలబడిపోయాను నేను. అది ఆ స్వామి యొక్క గొప్పతనం. చూసారు కదా, ఆ స్వామిని చూసిన తర్వాత చాలా మనశ్శాంతిగా ప్రశాంతత ఉంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినా, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళైనా, లేకపోతే ఎవరైనా ఇప్పుడే తెలుసుకొని వచ్చే వాళ్ళైనా సరే తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే ఈ గుడిని. అయితే ఈ గుడి రావులపాలెం నుంచి ఆత్రేయపురం వెళ్తున్న దారిలో ర్యాలీ అనే ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారు. కాబట్టి ఈ గుడికి రావచ్చు అన్నట్టు. ఈ గుడిలో స్వామిని చూసి దర్శనం చేసుకుంటే ఇదే ఈ వారం వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై గౌదర్బార్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.